హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాతుర్య తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టైం అంటే నైట్ టైం రొటీన్ అనేది మా ఇంట్లో ఏ విధంగా ఉంటుంది అనేసి ఈ రోజుటి వీడియోలో మీ అందరికైతే నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ రోజ్ ఫ్లవర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. అందుకోసం అనేసి వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా టీ తాగేసాము. బయట పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇంకా ఈవినింగ్ అయితే నైట్ డిన్నర్లోకి ఏం కర్రీ లేదు అనేసరికి ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్కి అయితే అందరికీ సరిపోదు. అందుకోసమే అనేసి ఇంకా టమాటా పచ్చిమిర్చి అయితే పచ్చడి చేద్దాము అనేసి ఇంక ఈ విధంగా అయితే టమాటా పచ్చిమిర్చిలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా అయితే నేను పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేశాను. తర్వాత ఇంకా టమాటాలను కూడా ఫ్రై చేసుకుందాము అనేసి ఇంకా టమాటాలను కూడా కట్ చేద్దాం అనేసి ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసేసి ఈ విధంగా వాటర్ పట్టేశాను. ఇంకా స్కూల్ నుంచి అయితే పిల్లలు తెచ్చిన క్యారేజెస్ అయితే ఏం కడగలేదు, అక్కడే పెట్టేశాను. ఈవినింగ్ టైంలో బౌల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసాను. ఇవన్నీ కూడా నీట్గా సర్దేసిన తర్వాత ఇంకా మళ్ళీ కిచెన్లో మొత్తం కూడా పచ్చడి అదంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అయితే మళ్ళీ బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేయాలి. ఇక్కడ చూడండి, నేనైతే పచ్చిమిర్చిని అయితే బాగా మనము ఈ విధంగానే ఫ్రై చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం అనేసి కొంచెం ఎక్కువగానే ఫ్రై చేశాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇక్కడ మనము ముందు టమాటాలను చూపించాను కదా, ఆ టమాటాలను అయితే నేను ముందుగా కట్ చేసుకొని ఈ విధంగా ప్యాన్లోకి అయితే వేసేసాను. ఇక్కడ చూడండి, ఉప్పు వేసి మనం మూత పెట్టేద్దాము. ఇక్కడ పాప మాటలు అయితే వినండి ఒకసారి. దిస్ ఇస్ కాల్డ్ సీ టాప్ పాకెట్ బిర్యానీ. ఇది తింటే ఆరోగ్యానికి మంచిది, బలం. వావ్. హోమ్ టు డోర్ బటన్స్ మార్చినాక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పిత్రి. This Pitri was Pitri. This Pitri. Pitri 1, Pitri 2. ఇక్కడ చూసారు కదా, నేను ప్యాకెట్స్ తినకూడదు అంటుంటేనే ఇక షాప్లో ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చి ఇక్కడ ఈ విధంగా అయితే ఈ ప్యాకెట్ తింటే బలము అది ఇది అనేసి ఇంకా ఏదోదో వాగుతూ ఉంది. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని అసలు వర్క్ ఫోన్ మొబైల్ ఆ విధంగా పెట్టాను, వీడియో తీయట్లేదు అని అనుకుంది. కాబట్టి అన్ని మాటలు అయితే మాట్లాడింది. అదేవిధంగా డ్యాన్స్ కూడా వేసింది. అందుకోసం అనేసి వీడియో అయితే నేను ఈ విధంగా షూట్ చేశాను. ఇక వాళ్ళ డాడీ వాళ్ళ దగ్గర కాసేపు అలా కూర్చొని వీళ్ళ దగ్గర కూర్చోకూడదని లెగిసేసి ఇంకా పక్క అయితే కూర్చున్నాడు. ఇంకా నేను పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి ఆల్రెడీ, టమాటాలు కూడా మనకి ఫ్రై అయిపోయాయి. అందుకోసం అనేసి ఇంకా అన్నీ కూడా నేను కింద పెట్టేసుకొని ఇక్కడ రోట్లోనే దంచేసుకుంటున్నాను. మిక్సీకి వేస్తే మనకి పచ్చడి టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకోసమే అనేసి ఇక నేనైతే రోట్లోనే ఎప్పుడు చేసినా సరే పచ్చడి అయితే నేను ఎప్పుడు ఎక్కువగా మీరు వీడియోస్లో చూసే ఉంటారు, నేను చేసినా కానీ పచ్చడి ఎప్పుడు కూడా రోట్లోనే ఈ విధంగా అయితే దంచుకుంటూ ఉంటాను. ఇక్కడైతే పచ్చిమిర్చిలు అయితే ముందు కొంచెం రా సాల్ట్ అయితే వేసేసుకొని మనము కల్లుప్పు అంటుంటాం కదా, ఆ కల్లుప్పు అయితే వేసుకొని ఈ విధంగా అయితే పచ్చిమిర్చిని అయితే దంచుకోవాలి. చూడండి, మనము మిక్సీకి వేసుకుంటే ఏంది అంటే కొంచెం మెత్తగా అయితే అయిపోతుంది పచ్చడి అనేది, అప్పుడు అసలు బాగోదు. ఇక్కడ మనము రోట్లో దంచుకున్నట్లయితే పచ్చడి అయితే కొంచెం మనకైతే తొక్కులు తొక్కులుగా ఉంటుంది. పచ్చడి తింటుంటే కూడా మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే నేను బాబు వాళ్ళు హోంవర్క్ రాస్తుంటే మళ్ళీ హోంవర్క్ రాయడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అందుకోసం అనేసి వాళ్ళు హోంవర్క్ అయితే రాస్తూ ఉంటే నేను ఇక్కడ ఈ విధంగా అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా మధ్యలో అయితే మా వారు వచ్చేసి ఇక్కడ ఏదో మాట్లాడుతుంటే ఇంకా ఈ విధంగానే వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు అయితే పిల్లలు హాలిడేస్ తీసుకున్నారు కదా, ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ నిన్నటి నుంచి అయితే హోంవర్క్ రాయడం, స్కూల్కి వెళ్ళటం అవన్నీ కూడా మళ్ళీ కామన్ అయిపోయాయి కదండి. మార్నింగ్ లేవటం, లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేయడం, ఇలా మళ్ళీ పనులన్నీ హడావిడిగా జరగటం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా పాప అయితే హోంవర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసింది. ఇంకా బాబు వచ్చేసి హోంవర్క్ కూడా కంప్లీట్ చేసేసాడు అనుకోండి. వాళ్ళు ఫ్రెష్ అయిపోతే ఇంకా నైట్ డిన్నర్ చేస్తే వాళ్ళ పని అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా కొంచెం ఇంకా వాళ్ళు టీవీ చూడడం అలాంటివి అయితే చేస్తూ ఉంటారు కదా,
అంతలోకి ఇంకా మన పనులు కిచెన్లో ఉంటే ఏమైనా పనులు చేసుకుంటే సరిపోతుంది. ముందు మనము డిన్నర్ పూర్తిగా కంప్లీట్ చేసామనుకోండి, వాళ్ళకైతే ముందు పెట్టేసి తర్వాత మనం పనులు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా మార్నింగ్ అంతా స్కూల్‌కి వెళ్ళొచ్చి ఇంక నైట్ అయితే కొంచెం తొందరగానే నిద్రపోతారు కదా! అందుకోసం అనేసి ఇంకా ఫస్ట్ వాళ్ళకి డిన్నర్ పెట్టేసామనుకోండి, తర్వాత మనం ఏ పని చేసుకున్నా సరే ఇంకా ఏం కాదు. అందుకోసం అనేసి ముందు వాళ్ళైతే హోంవర్క్ అయితే కంప్లీట్ చేసిన తర్వాతనే ఇంకా స్నానాలకైతే వెళ్తూ ఉంటారు. ఇక్కడ వీడియో అయితే నేను వాడిని తీస్తున్నానైతే అసలు అనుకోవట్లేదు. నేను తీసుకుంటున్నానేమో అనేది అనుకుంటున్నాడు. ఎందుకంటే కిచెన్‌లో నుంచి అయితే నేను వీడియో తీస్తున్నాను వాడిని. ఈ విధంగా పచ్చిమిర్చి అయితే దంచిన తర్వాత ఇక్కడ దీంట్లోకి ఉల్లిపాయలనైతే ఈ విధంగా అయితే వేసేస్తున్నాను. మనము చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని వేసుకోవచ్చు. అట్లా కన్నా కూడా మనము ఈ విధంగా వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అయితే బావుంటుంది. అందుకోసం అనేసి నేనైతే ఆనియన్ అయితే ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా అయితే దంచుకుంటున్నాను. మనము ఈ విధంగా ఆనియన్ అయితే వేసి దంచేసిన తర్వాత మనము దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి టమాటాలను కూడా వేసేసుకొని దంచేసుకోవాలి. చూడండి ఎంత టైం లేదు అనుకున్నా సరే మనము మిక్సీలో వేసే కన్నా కూడా పచ్చడిని మనమైతే ఈ విధంగా రోట్లో వేసుకొని పచ్చడైతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బావుంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఈ విధంగా. ఎంత టైం కూడా పట్టదు మనకి. తక్కువ టైంలోనే పచ్చడినైతే మనం దంచుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా టమాటాల్ని మనము దాంట్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం వెల్లుల్లిపాయలను ఈ విధంగా వేసేసుకొని మనం పచ్చడిని ఫ్రై చేసుకున్నామనుకో టమాటాల్ని దాంట్లోకి ఈ విధంగా పచ్చడిలోకి మొత్తాన్ని మనము ఈ విధంగా వేసేసుకొని పచ్చడినైతే దంచేసుకున్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ఒకసారైతే పచ్చడినైతే ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను పచ్చడినైతే ఈ విధంగా దంచేసాను. చూసారు కదా! మనము ఈ విధంగా పచ్చడిని దంచేసుకొని వేడి వేడి అన్నంలో కానీ, దోసలో కానీ, ఇడ్లీలోకి కూడా, చపాతీలోకి కూడా మనకి ఈ పచ్చడి అనేది చాలా బావుంటుంది. చూసారు కదా! ఈ విధంగా అయితే పచ్చడిని మీరు ఎప్పుడు చేసుకున్నా సరే మనము రోట్లో కన్నా మిక్సీలో కన్నా కూడా రోట్లో వేసుకొని పచ్చడి దంచుకుంటేనే మనకి టేస్ట్ అయితే బావుంటుంది. చూసారు కదా! ఈ విధంగా మనము పచ్చడినైతే రుబ్బేసుకొని ఇంకా తాలింపు అలాంటివి ఏమీ అవసరం లేకుండా మనము దీన్ని ఇంకా ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకుందాము. ఇంకా పచ్చడైతే దంచేయడం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా! నేనైతే మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇదంతా కూడా మనము ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకుందాము ఈ పచ్చడి మొత్తాన్ని. ఇక్కడ వేడి వేడి అన్నంలోకి కొంచెం కానీ నెయ్యి వేసుకొని తింటే పచ్చడైతే టేస్ట్ చాలా బావుంటుంది. చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ అనేది పచ్చడి వీడియో దంచడం అయితే అయితే మరికొంతమందికి కంప్లీట్ రీచ్ అయిపోయింది. అయ్యే ఈ అవకాశం విధంగా ఉంది నేను కాబట్టి ప్లీజ్ రోట్లో ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ అయితే బౌల్‌లోకి అయితే చేయండి. సెపరేట్ ఇలాంటి చేసేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇది ఫ్రెండ్స్ మంచిగా వీడియో హెల్ప్‌ఫుల్ అయితే అయితే నచ్చితే అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, రేపు మరొక కామెంట్ మంచి చేయండి. వీడియోతో మీలో మళ్ళీ ఎవరైనా కొత్తగా కలుసుకుందాం. మన అంతవరకు ఛానల్ బాయ్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్. ప్లీజ్ థాంక్స్ ఫర్ ఫ్రెండ్స్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ముందైతే ఇలాంటి వీడియోస్ అయితే నేను చేయడానికి మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్